ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఇంట్లో ఎటు చూసినా తనే కనపడుతుంది. తన జ్ఞాపకాలే నన్ను వెంటాడుతున్నాయి. మేడం, బావా చూసావా, అక్షయ గురించి తలుచుకుంటుంటే తనే వచ్చింది. అక్షయ, అక్షయ వచ్చావా అమ్మా? నిన్ను చూడ్డానికి వద్దాము అని అనుకుంటున్నావు అమ్మా. ఉదయం లేచిన దగ్గర నుంచి మా కళ్ళ ముందు తిరుగుతూ ఉండేదానివి. సడన్ గా నువ్వు మాయమైపోయేసరికి నాకు దిక్కు తోచినట్టు అయిపోయిందమ్మా. ఏదో కోల్పోయినట్టు దిగులు నన్ను ఆవహించేసింది. మీకు నన్ను చూడాలనిపించినట్టే నాకు మిమ్మల్ని చూడాలనిపించింది. అందుకే వచ్చేసాను. మంచి పని చేసావు తల్లి. నువ్వు రావడం వల్ల నా మనసు కుదుట పడింది. నిన్ను చూడటం వల్ల నా మనసుకి ప్రశాంతంగా ఉంది. అవని, ఏంటి బావా? అక్కడ అక్షయ్ లేదు. అక్షయ, అక్షయ ఎక్కడికి వెళ్ళిపోయింది? అక్షయ్ అసలు రాలేదవని. వచ్చినట్టు నువ్వు ఊహించుకుంటున్నావు. ఊహనా? అవును, అక్షయ్ ఆలోచనలతోనే గడుపుతున్నావు కదా, అందుకే తను నీ ముందుకొచ్చినట్టుగా ఊహించుకుంటున్నావు. మన బిడ్డ లేదు, ఎక్కడుందో రాదు. మన బిడ్డ లాంటి అక్షయ లేదు. ఇకపై వస్తుందో రాదో కూడా తెలీదు. నరకంగా ఉంది బాబా. అవని, రేపుదయం అక్షయ్ దగ్గరికి వెళ్దాంలే. అక్షయ ఎక్కడున్నా బాగుండాలి బాబా, బాగుండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.